ట్యూటోరియల్ ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క న్యూ జాబ్ క్యాలెండర్కి సంబంధించి కానివ్వండి, రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క మరో 3334 వేకెన్సీస్కి సంబంధించి మనం క్లియర్గా ఈ యొక్క వీడియోస్ అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అనమాట. సో ఎక్సైజ్, అటవీ, అగ్నిమాపక శాఖల్లో నియామకాలు. తెలంగాణలో మరో 3334 ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతి. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 80,000 ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకి తొలి విడతగా 30,000 అని, అదేవిధంగా దీంట్లో భాగంగా మళ్ళీ తాజాగా మరో 3,334 పోస్టులకు సంబంధించి మనకి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తం 2 విడతల్లో అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య 33,787కి చేరిందనమాట ప్రజెంట్. ఈసారి కొలువులు యూనిఫామ్ సర్వీస్ పోస్టులు అయినటువంటి అబ్కారీ, అదేవిధంగా అగ్నిమాపక, అటవీ శాఖలకి సంబంధించినవి అనమాట. సో దీనికి సంబంధించి మంత్రిమండలి నుంచి ఆమోద ముద్ర కూడా రావడం జరిగిందనమాట. ఇదిగోండి, మనం ప్రతి పోస్టుకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడటం జరుగుతుంది. సో గ్రూప్ 1 పోలీస్ తదితర ఉద్యోగ నియామకాలు త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా మరో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక మనకి వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి భర్తీ చేస్తున్నటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇంకా అటవీ బీట్ ఆఫీసర్కి సంబంధించి 1393 వేకెన్సీస్ అనమాట. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేవాటికి 92, జూనియర్ అసిస్టెంట్ 73, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేవాటికి 32, అసిస్టెంట్ ప్రొఫెసర్ FCRI అనమాట. ఇవి వచ్చేవాటికి 21, అసిస్టెంట్ కన్వర్జేటివ్ ఆఫ్ ఫారెస్ట్ 18, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 14, జూనియర్ అటెండెంట్ NZP అనమాట. ఇది వచ్చేవాటికి 9, అసోసియేట్ ప్రొఫెసర్ ఇవి 4, జూనియర్ అసిస్టెంట్ HO 2, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ FCRI ఇవి వచ్చేవాటికి 2 వేకెన్సీలు, ప్రొఫెసర్ FCRI ఇవి కూడా 2 అనమాట. అసిస్టెంట్ కేర్ టేకర్ 1, అసిస్టెంట్ లైబ్రేరియన్ FCRI 1 అనమాట. సో కేర్ టేకర్ FCRI వచ్చేవాటికి 1, ఫార్మ్ అండ్ ఫీల్డ్ మేనేజర్ FCRI 1, లైబ్రేరియన్ FCRI 1, స్టోర్స్ అండ్ ఎక్విప్మెంట్ మేనేజర్ ఇవి వచ్చేవాటికి 1 అనమాట. మొత్తం వేకెన్సీస్ వచ్చేవాటికి 1668 ఇవి వచ్చేవాటికి. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖలకు సంబంధించి ఇక్కడ వచ్చేవాటికి ఫైర్మెన్స్ వచ్చేవాటికి 610 అనమాట. ఇక డ్రైవర్ ఆపరేటర్ వచ్చేవాటికి 225, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ వచ్చేవాటికి 26, జూనియర్ అసిస్టెంట్ HOలు వచ్చేవాటికి 14 అనమాట. ఇవి వచ్చే మొత్తం టోటల్ వచ్చేవాటికి 875 అనమాట. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఎక్సైజ్ కానిస్టేబుల్స్ వచ్చేవాటికి 614, జూనియర్ అసిస్టెంట్ లోకల్ వచ్చేవాటికి 114 అనమాట. జూనియర్ అసిస్టెంట్ స్టేట్ వచ్చేవాటికి 15, అదేవిధంగా అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ వచ్చేవాటికి 8, ఇవి వచ్చేవాటికి టోటల్ వచ్చేవాటికి 751 అనమాట. ఇక నెక్స్ట్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇవి వచ్చేవాటికి అసిస్టెంట్ మేనేజర్ 9, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 వచ్చేవాటికి 8, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇవి వచ్చేవాటికి 8, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇవి 7, అకౌంట్స్ ఆఫీసర్ 5, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ 3 ఇవి వచ్చేవాటికి మొత్తం 40 అనమాట వేకెన్సీలు. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఇది డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ప్రధానంగా ఎక్సైజ్ కానివ్వండి, అదేవిధంగా అటవీ సిబ్బంది శాఖకు సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించిన పోస్టులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ లేని పోస్టులకు నోటిఫికేషన్. DMA అధికారుల తీరే వేరంటూ 130 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీ, ప్రభుత్వం ఆమోదించిందేమో 344 వేకెన్సీస్ అంటూ మనకి ఇక్కడ క్లియర్గా 326 ఉద్యోగాల భర్తీకి నియామక ప్రకటన. వివాదాస్పద కారణంతో ఇప్పుడు 214 ఖాళీ కోసం వెతుకులాట అంటూ కూడా ఈ యొక్క ప్రమోషన్స్కి సంబంధించి హడావుడి చేశారంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇది ప్రధానంగా పోస్టింగ్ల కోసం వైద్యులు చక్కర్లు, DMO డిస్టిక్ హెడ్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మొత్తం దీనికి సంబంధించి ఏదో గందరగోళం జరిగినట్టుగా ఇక్కడ మనకి రావడం జరిగిందనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నెక్స్ట్ వచ్చేపాటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం గతంలో చెప్పిన విధంగానే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఫ్రీ కోచింగ్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కండక్ట్ చేస్తున్న వాటి గురించి సంబంధించి కానివ్వండి, BC స్టడీ సర్కిల్స్కి సంబంధించి కానివ్వండి మనకు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. దానికి సంబంధించి సన్నాహాల్లో BC
ఎస్టీ శాఖలు బీసీ స్టడీ సెంటర్లో 1.2 lakh మందికి 50 crores బీసీ సంక్షేమ శాఖ ప్లానింగ్ చేస్తుందంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి 38 సెంటర్స్ ఉన్నాయంటూ ఇవి అర్హత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక, పోలీస్ ఫ్రీ కోచింగ్ అభ్యర్థులకు వెల్లువ అంటూ రావడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ క్లియర్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇదిగోండి, వీటికి సంబంధించి మనం ప్రీవియస్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది వీడియోస్. గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 సంబంధించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఫ్రీ కోచింగ్ సంబంధించి కానివ్వండి, ఈ యొక్క మనకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇస్తున్నటువంటి ఈ యొక్క సర్వీసెస్ సంబంధించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా ఈ యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. స్టే ఫండ్ గ్రూప్ 1కి వచ్చేప్పటికి 5,000 దాకా, అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించి 2,000 దాకా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ 6 months వరకు కూడా వీరు స్టే ఫండ్ కూడా ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి కూడా మన ప్రీవియస్ వీడియోస్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మనకి వచ్చేప్పటికి నియోజకవర్గానికి ప్రతి కాన్స్టిట్యున్సీకి 2 or 3 సెంటర్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇంకా మనకి శాఖల వైజ్కి సంబంధించి గతంలో చెప్పిన విధంగా వచ్చేప్పటికి మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ 16,185 అనమాట. అగ్నిమాపక ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 875, ఎక్సైజ్ వచ్చేప్పటికి 614, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చేటికి 402 అనమాట. అదేవిధంగా జైల్స్కి సంబంధించి 154, మొత్తం ఇవన్నీ పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి 18,230 వేకెన్సీస్ అయితే ప్రజెంట్ ఉన్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా డేటా అయితే రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడే మనం ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి, ఆబ్కారీ డిపార్ట్మెంట్, వీటన్నిటి గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా పోలీస్తో పాటే ఎక్సైజ్ కొలువులు అంటూ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఒకేసారి ప్రకటనకు జారీకి కసరత్తు అంటూ కూడా మనకి క్లియర్గా ఇక్కడ రావడం జరిగిందన్నమాట. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి క్లియర్ కట్ అప్డేట్స్ అన్నమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.